వెల్కమ్ టు కొలుగురు 24/7 న్యూస్ టీవీ. తెలంగాణలో ఒక బ్రేకింగ్ న్యూస్ లాంటిది చూస్తూ ఉన్నాం. గుట్టుచప్పుడుగా కూడా వ్యవహారం నడిపిస్తున్నారు. తెలంగాణలో 1441 స్కూళ్ళు సుమారు స్కూళ్ళు మూసివేయబోతున్నాయి. దానికినటువంటి లాంఛనమైనటువంటి కార్యక్రమాలు కదులుతున్నాయంటూ ఒక వార్త అయితే గుట్టు చప్పుడు కాకుండా రహస్యంగా లోపాయకారిక జరుగుతున్న వార్తని సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీలు వాళ్ళ అనుకూల మీడియా మాత్రం 1400 స్కూళ్ళు కాదు, ఏకంగా 23,000 స్కూళ్ళకు ఎసరు పెడుతున్నారు అంటూ కూడా వ్యాఖ్య చేస్తూ ఉన్నారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం 1400 స్కూళ్ళు పైగా స్కూల్లో మూతివేసకు నిర్ణయం జరిగిపోయిందని, దాంట్లో 600 చిలుకు 600కు పైగా కొన్ని స్కూళ్ళు ఆల్రెడీ లాంఛనప్రాయంగా మూసివేత వైపు నిర్ణయం ఫైనల్ అయిపోయిందని కూడా వార్త తెలుస్తూ ఉంది. ఇది మనం అత్యధికంగా బాధపడాల్సిన విషయం, ఆందోళన చెందాల్సిన విషయం. ఎందుకంటే గ్రామీణ స్థాయిలో విద్యార్థులు విద్యను అభ్యసించడానికి అనుకూలంగా ఉండటానికి ఈ ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తూ ఉంటాయి. దాంతోపాటు ప్రభుత్వ టీచర్ ఉద్యోగ కల్పన కూడా నిరుద్యోగ సమస్య కొంతవరకు పరిష్కారం అవుతుంటుంది. అయితే నిర్వహణ లోపము, అంకితభావం లేకపోవడం వల్ల గవర్నమెంటు టీచర్లు కింది స్థాయిలో అంకితభావంతో పనిచేయకపోవడం వల్ల ఆయా ఊర్లలో ఆయా గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి చదువుకునేటువంటి విద్యార్థుల సంఖ్య పడిపోతూ ఉంది. అంటే చివరికి ఆ సంఖ్య ఎలా తగ్గిపోయింది అంటే, ఆ స్కూల్లో జీరో అడ్మిషన్లు, న్యూ అడ్మిషన్లు కాదు, టోటల్ అడ్మిషన్సే జీరో అయినటువంటి దాఖలాలు ఉన్నటువంటి స్కూళ్ళు కూడా ఉన్నాయి. సో అట్లాంటి స్కూళ్ళని గత్యంతరం లేక తప్పని పరిస్థితుల్లో మూసివేయాల్సిందే, తప్పదేమో. కానీ మూసివేయాల్సిన పరిస్థితులకు కలిగించినటువంటి కారణాలను పరిష్కరించకుండా అంటే టీచర్లను ఎక్కడో అక్కడ సర్దుబాటు చేసి, లేదా నూతన ఉద్యోగాలు క్రియేట్ కాకుండా ఉండటానికి, వేకెన్సీలుగా కనపడకుండా ఉండటానికి ప్రభుత్వాలు కలిసొచ్చే అంశంగా ఇదే అదునుగా చూసి ప్రభుత్వ పాఠశాలను మూసివేస్తున్నారు. అంటే ప్రభుత్వ పాఠశాలల సంఖ్య ఉంటే వేకెన్సీలు ఎక్కువగా ఉంటే వేకెన్సీలు ఉద్యోగాలు కల్పించాల్సిందే, వేకెన్సీలు ఎక్కువగా వస్తూ ఉంటే ఉద్యోగాలు జీతాలు ఇవ్వాల్సి ఉంటుంది, రిటైర్ అవుతున్నటువంటి ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వాల్సింది, ఆర్థిక భారాన్ని మోయాలని అసమర్థతోటి ఉన్న స్కూళ్ళని మూసివేస్తున్నారు. కానీ ప్రజల్లో చైతన్యము, అక్కడ కింది స్థాయి ప్రభుత్వ ఉద్యోగుల్లో నాలెడ్జ్ పెంచడానికి ఏ విధంగానూ ప్రయత్నాలు చేయకుండా మూసివేసే దశలో నిర్ణయాలు జరిగిపోయిన ఒక వార్త తెలుస్తూ ఉంది. ముఖ్యంగా మన రాష్ట్రంలో సుమారు 26,000 నుంచి 27,000 మధ్య వరకు స్కూళ్ళు ఉంటాయట. అధికారిక లెక్కల ప్రకారం చెప్తా ఉంది ఏంటంటే 26,000 లేదా 27,000 వరకు దగ్గర వరకు 26 చిల్లర స్కూళ్ళు, గవర్నమెంట్ స్కూళ్ళు ఉంటాయి. 1,00,000కు పైగా ఉద్యోగాలు టీచర్లు గవర్నమెంట్ ఉద్యోగ సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు. అయితే ఈ లెక్క ప్రకారం ప్రస్తుతానికి 20,000కి ఎక్కువగా వేకెన్సీ పోస్టులు ఉన్నాయని తెలుస్తూ ఉంది. అయితే ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్లో తర్వాత కొన్ని పెంచేసి టీచర్ ఉద్యోగాలు ఇచ్చారన్నమాట, తెలిసిందే కదా. అయినా కూడా ఇంకా చాలా వేకెన్సీలు ఉన్నాయి. ఇక్కడ సమస్య వేకెన్సీల గురించి కాదు. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ 2 రకాలైనటువంటి కోణాలు మనం ఆలోచించాల్సి ఉంటుంది, చర్చించాల్సి ఉంటుంది, విశ్లేషించాల్సి ఉంటుంది. ఏమిటంటే విద్య పేదవానికి దూరం అయిపోతూ ఉంది, పేదవానికి విద్య దూరం అవుతుంది, పేదవానికి విద్య ఖరీదవుతూ ఉంది. దీనికి కారణం ఎవరు అంటే పాలకుల యొక్క నిర్లక్ష్య వైఖరి. ప్రభుత్వ ఉద్యోగులంటే కేవలం ఎన్నికలకు కౌంటింగ్ రూలకు పనికొస్తానికో, జనాభా లెక్కలకు పనికొస్తానికో అదనపు సిబ్బందిగా వాడుకుంటున్న వైనం ఒకటి వైపు చూస్తూ ఉంటే, రెండవ వైపు ఈ గవర్నమెంట్ టీచర్లు అనేవారు మనకు గుదిబండ లాంటి వారు. వీళ్ళంతా కూడా మనకు వాళ్ళకి ఎంత జీతాలు ఇచ్చినా ఏమిచ్చినా కూడా విశ్వాసం లేకుండా మనకు పని చెయ్యరు అని చెప్పేసి ఒక అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు కొందరు రాజకీయ నాయకులు. వాళ్ళ వల్ల అంటే టీచర్ వ్యవస్థ నిర్లక్ష్యం చేశారు, వాళ్ళు అసహనానికి గురి చేశారు, వాళ్ళు అసంతృప్తి గురి చేశారు. ఫలితంగా వాళ్ళు అంకితంగా పనిచేయనటువంటి విధానానికి వచ్చారు. ఇది మనం ఈ కింది స్థాయి స్కూళ్ళు మూసివేతకు కారణమైనటువంటి కారణాల్లో ప్రధానమైన కారణం. ఇంకొకటి, ఎంత ఉన్నా కూడా సరే ముఖ్యమంత్రి ఇంకా ఏ నాయకుడో రేవంత్ రెడ్డి గారు బాగా స్ట్రిక్ట్గా ఉండి బాగా పని చేయాలంటారు. కానీ కింది స్థాయి ఎక్కడో గూడెంలో ఉన్నటువంటి స్కూల్లో, అడవికి దూరంగా ఉన్నటువంటి స్కూల్లో టీచర్ ఏం చేస్తున్నాడని మానిటరింగ్ చేసేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. వాళ్ళు అంటే కింది స్థాయి సిబ్బంది మాత్రమే అంకితంగా పనిచేయాల్సిన అవసరాలు ఉంటాయి. కానీ వాళ్ళు రకరకాల కారణాలతో మాకు యూనియన్లు ఉన్నాయి, మాకు హక్కులు ఉన్నాయి, మమ్మల్ని ఎవరిని అడుగుతారు అన్నటువంటి నిర్లక్ష్య ధోరణితోటి సరిగ్గా పాఠాలు చెప్పకపోవడం,
చెప్పరానటువంటి అర్హత లేని వారికి ఉద్యోగాలు వచ్చి ఉండడం, వాటి గురించి నేను పెద్దగా విశ్లేషించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరికీ నాలెడ్జ్ ఉండవచ్చు, లేదా ఏబీసీడీలు పెడితే ఉద్యోగం వచ్చేస్తుంది, మల్టిపుల్ ఛాయిస్లు పెడితేనో 4 వాక్యాలు రాస్తానో ఏదో తనకన్నా తెలివి ఎక్కువగా ఉంటే ఈ యావరేజ్ తెలివి ర్యాంక్ వచ్చేసి జాబులు వస్తుండవచ్చేమో. ఇంకా చెప్పాలంటే బాగోదు, వాళ్ళని అవమానించినట్టు ఉంటుంది, కానీ నేను చెప్పలేను. కానీ అట్లా వచ్చి వాళ్ళు కరెక్ట్ బోధన చేయలేనటువంటి బోర్డు మీద 4-5 నిమిషాలు కూడా మాట్లాడలేనటువంటి టీచర్లు ఉన్నారు. అక్షరాభ్యాసం రాని వాళ్ళు, అంటే తెలుగులో స్పెల్లింగ్స్ కూడా తప్పులు రాస్తూ, పాఠశాలలో తప్పులు చెప్పుకుంటూ, ఏదో మభ్యపెడుతూ, సింగిల్ టీచర్గానో 2-3 పిల్లలు ఉన్నటువంటి గూడాలకు వెళ్ళి చదువు చెప్పుకొని నెలకు లక్షల సాలరీస్ తీసుకున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఇవన్నీ కూడా వ్యవహారానికి పాలనాపరమైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. వీటి అందరికీ కూడా వీళ్ళని ఏం చేయాలో తెలవక టీచర్లను నిర్లక్ష్యం చేస్తారికే వాళ్ళ అంకిత భావం లేకుండా పోయి చివరికి గ్రామీణ స్థాయిలో అయ్యో నేను రాను సర్కారు బడికి కానీ దవాఖానకి కానీ స్కూల్కి కూడా అని చెప్పేసి నేను రాను అంటున్న వైనాలు మనం చూస్తూ ఉన్నాం. వెరసి నిశ్శబ్దంగా సైలెంట్గా ప్రభుత్వ స్కూలని మూసేసి దాన్ని మెర్జ్ చేయడము, ఇంకేదో చేయడము, ఆ టీచర్లు ఏకరే స్కూల్లో అడ్జస్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇది చాలా ప్రమాదం. పేదవానికి విద్య దూరం అవుతూ ఉంటుంది. ఈ కార్పొరేట్ స్కూళ్ళ వ్యవస్థలో పై చదువులో అత్యధికంగా చదివించలేక కింది స్థాయి చదువులకే విద్యను ఆపివేస్తున్నటువంటి పేదవాళ్ళని చూస్తూ ఉన్నాం. ఈ దేశంలో రాజ్యాంగం ప్రకారం విద్య హక్కుగా ఉంది. మరి అట్లాంటి హక్కుని నీరుగారిలా చేస్తున్నటువంటి పాలకుల తీరును ప్రశ్నించాల్సి ఉంటుంది. తస్మా జాగ్రత్త, ప్రభుత్వ ఉద్యోగులారా మీరు కూడా అంకితంగా పనిచేయండి. జీతం మీతో పాటు మీకన్నా ఎక్కువ శ్రమిస్తూ మీకన్నా ఎక్కువ టాలెంట్ ఉన్నటువంటి టీచర్లు ప్రైవేట్ రంగంలో చాలా తక్కువగా పనిచేస్తున్నారు. మీకు చాలా వసతులు, మీకు చాలా హక్కులు కల్పించినట్టు ప్రభుత్వానికి, సమాజానికి అంకిత భావంతో పని చేయాల్సి ఉంటుంది. కానీ మీరు నిర్లక్ష్యం వహిస్తే మీ స్కూల్లో ర్యాంకు రాకపోయినా, మీ స్కూల్లో ప్రగతి కనిపించకపోతే బహుశా నీకు ఇబ్బంది ఉండొచ్చాము. కానీ రేపటి తరానికి 4 తరాలు, అంటే ఒక గ్రామంలో సుమారుకు 50 మంది విద్యార్థులను తయారు చేస్తే 50 జీవితాలు, 50 కుటుంబాలు బాగుపడతాయి. అట్లా మీరు 50 కుటుంబాలకు వెలుగునించాల్సింది పోయి నిర్లక్ష్యంగా వహిస్తే సమాజానికి హాని చేసిన వాళ్ళు అవుతారు. మీరు తీసుకున్నటువంటి జీతాలకు సార్థకత లేకుండా పోతుంది. ఒక్కసారి ఆలోచించి ప్రభుత్వ ఉద్యోగులారా, ప్రభుత్వ టీచర్లారా ఖచ్చితంగా మీరు గ్రామీణ స్థాయిలో అడ్మిషన్స్ పెరిగే స్థాయిని పెంచండి, ఫలితాల సంఖ్య పెంచండి. స్కూళ్ళు కైలాపడేటటువంటి స్కూళ్ళు మూసివేతకు వెళ్తున్నటువంటి స్కూళ్ళని చైతన్యవంతంగా మీరుండి మొబిలైజేషన్ చేసి కింది స్థాయిలో ఒక మండలాన్ని యూనిట్గా తీసుకొని 10-12 స్కూళ్ళు మూసివేతకు గురవుతుంటే మీరు దాన్ని తగ్గించి కనీసం ఒక 4 స్కూల్ అయినా ఉంచేలా మీరు మొబిలైజ్ చేయండి. మీరు అంకితంగా పనిచేయండి. అవసరం వస్తే అదనపు క్లాసులు చెప్పండి. పిలిచి మీకు ఇంగ్లీష్లోనూ కంప్యూటరైజ్డ్ ఎడ్యుకేషన్ కూడా అట్రాక్టబుల్గా చేసుకొని స్థానిక విద్యా అడ్మినిస్ట్రేషన్తో కలెక్టరేట్లో కూడా ఉంటుంది. కలెక్టర్ గారి చొరవ తీసుకొని మీరు గ్రామీణ స్థాయిలో విద్యా ప్రమాణాలు పెంచడానికి ప్రయత్నం చేయండి. రేపటి భవిష్యత్తుని మీరు నిర్మించినటువంటి నిర్మాతలు అవుతారు. ఖచ్చితంగా ఎలా కాకుంటే చివరికి మీ ఉద్యోగాలకు ముప్పు వచ్చే ప్రమాదం ఉంది. ఈనాటి పాలకుడు కాదు, రేపు వచ్చే పాలకులు కదా, స్కూలే కాదు అసలు టీచర్ వ్యవస్థను కూడా క్లోజ్ చేసే ప్రమాదం ఉంది. కాబట్టి మీ చాప కిందకి నీరు రాకుండా జాగ్రత్తగా మీరు అంకిత భావంతో పని చేయాలని మనవి.